హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి ఎస్ఎస్సి సీజిఎల్ అండ్ రైల్వేస్ ప్రిపరేషన్ వాళ్ళకి జనరల్ స్టడీస్ మీద సిలబస్ కంప్లీట్గా ఐడియా ఉండదండి. నేను బ్లాక్ బుక్ అని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కలెక్షన్స్ 2 బుక్స్ ఉంటాయి మార్కెట్లో. మీరు థంబ్నెయిల్లో ఏ చూసారో అవే 2 బుక్స్. రైల్వేస్లో అరౌండ్ 15,000 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ సీజిఎల్ బుక్కి వచ్చేసి అరౌండ్ 30,000 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ కలిపితే 45,000 క్వశ్చన్స్ ఉంటాయి డిఫరెంట్ ఎగ్జామ్స్లో. రైల్వేస్ సపరేట్ ఎగ్జామ్స్ అండ్ సీజిఎల్ కండక్ట్ చేసిన ఎస్ఎస్సి సీజిఎల్, ఎస్ఎస్సి జీడీ, దాని తర్వాత ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఇంకా ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్ని సపరేట్ కలెక్షన్, రైల్వేస్కి సంబంధించిన సపరేట్ కలెక్షన్. లైక్ రైల్వేస్ ఎన్టీపీసీ కానీ, జీడీ కానీ, ఇంకేమున్నాయి రైల్వేస్ కండక్ట్ చేసేది, జేఈ ఉండిద్ది, ఇంకా చాలా ఉంటాయి కదా రైల్వేస్. అలా సపరేట్ కలెక్షన్స్. మీకు రైల్వేస్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి అండ్ సీజిఎల్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి జనరల్ స్టడీస్ అనేది కంప్లీట్లీ చాలా వ్యాస్ట్. నేను ఈ కంప్లీట్ సిలబస్ మీద మీకు ఓవర్ వ్యూ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఈ పర్టికులర్ వీడియోలో. ఎందుకంటే మనకు పాలిటీ చదవాలని తెలుసు, హిస్టరీ చదవాలని తెలుసు, జోగ్రఫీ చదవాలని తెలుసు, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇలా స్టాటిక్ సబ్జెక్ట్స్ ఇలా చాలా చదవాలని తెలుసు. బట్ ఒక్కొక్క సబ్జెక్ట్ లోపల ఫర్దర్ చాప్టర్స్ డీటెయిల్డ్గా, అంటే ఎగ్జామినర్ ఏం ఫోకస్ చేస్తున్నాడు అనేవి చాలామందికి పర్ఫెక్ట్గా ఐడియా ఉండదు. మీరు కంప్లీట్గా ఈ బ్లాక్ బుక్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకుంటే అట్లీస్ట్, నేను బుక్ కంప్లీట్గా లోపలికి వెళ్ళి నేను చదవమని చెప్పట్లేదు, కంప్లీట్గా ఇండెక్స్ తీసుకుంటే మీకు పర్టికులర్ సబ్జెక్ట్లో లోపల ఏ చాప్టర్స్ ఉన్నాయి అనేది రఫ్ ఐడియా అన్న మీకు తెలియాలి. ఎందుకంటే గుడ్డెద్దు చేలో పడినట్టు ఎట్లా పడితే అట్లా చదవకూడదు జనరల్ స్టడీస్. లేదంటే సముద్రం వెళ్తానే ఉంటుంది. మీరు 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, 3 ఇయర్స్ అయినా జిఎస్ వెళ్తానే ఉంటుంది. మీకు పర్ఫెక్ట్గా, అంటే క్లియర్ కట్గా సిలబస్ మైండ్లో ఉంటేనే మీరు ఏ సబ్జెక్ట్ అయినా చదివేటప్పుడు మీకు ఒక రోడ్ మ్యాప్ స్ట్రక్చర్లో ఉండిద్ది అనమాట. టోటల్ 45,000 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఈ 2 బుక్స్లలో రెండింటిని కంపేర్ చేస్తాను. ఈ 2 కంపేర్ చేసేసి టాపిక్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే ఫర్దర్ చాప్టర్స్ ఈచ్ సబ్జెక్ట్ లోపల అనేది మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపిక ఉన్న వాళ్ళు వీడియో చూడండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు హవర్స్ అండ్ హవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ చాలా సేవ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఏం చదవాలో తెలియదు కదా, ఏ చాప్టర్ చదవాలి అనేది క్లారిటీగా లేనప్పుడు మీకు ఎంత చదువుతారు చెప్పండి. ఫస్ట్ థింగ్, మీరు ఏం చదివినా కానీ మీ మైండ్లో ఉండాల్సింది క్లియర్ కట్గా మైండ్ మ్యాప్ అండి. సిలబస్ మైండ్ మ్యాప్ ఉండాలి. అంటే ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఏ సబ్జెక్ట్కి ఏ స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఏ చాప్టర్ మీద ఎక్కువ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అనేది మీరు ఫస్ట్ ఏమంటారంటే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా సర్జరీ కానీ ఆపరేషన్ చేయరు కదా, ప్రీ డయాగ్నోస్టిక్ ఆపరేషన్స్ ఉంటాయి కదా. అంటే దగ్గు గిగ్గు ఏమైనా వస్తే డైరెక్ట్గా నీకేమి ట్యాబ్లెట్ ఇవ్వరు, సిమ్టమ్స్ అయిన అడుగుతారు కదా. అదేవిధంగా మీరు ప్రిపరేషన్ చేసే టైంలో కూడా మీరు డైరెక్ట్గా ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే కంప్లీట్ సిలబస్ మీద ఐడియా ఉండాలి. రెండో థింగ్ స్టాండర్డ్ బుక్స్ మీద ఐడియా ఉండాలి. మూడోది ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉన్నదే ఐడియా ఉండాలి. నాలుగోది వచ్చేసి ఏ చాప్టర్ లోపల ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అనేది ఐడియా ఉండాలి. ఇది మీరు ప్రిలిమినరీ స్టేజ్. మీరు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకున్నారు. ఇప్పుడు బిల్డింగ్ కట్టాలండి, బిల్డింగ్ డైరెక్ట్ కట్టే బదులు ఫౌండేషన్ స్ట్రాంగ్ వేసుకున్నారు అనుకోండి, ఫస్ట్ గుడిసె కట్టుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఎన్ని ఫ్లోర్స్ అయినా వేసుకోవచ్చు. మీరు కింద ఫౌండేషనే సక్కంగా లేదనుకోండి, మీరు ఎన్ని ఫ్లోర్స్ కట్టినా వేస్ట్. అందుకని చెప్పి మీకు ఫస్ట్ సిలబస్ మీద క్లారిటీ తెచ్చుకోండి. ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ద్వారా నేను మీకు కంప్లీట్గా సిలబస్ నేను అందిస్తాను అనుకుంటున్నాను. చూద్దాం. మనకు అందరికీ తెలుసు హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మిస్లినియస్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయని సీజిఎల్లో కానీ రైల్వేస్లో కానీ దాని లోపలికి వెళ్దాం. ఇప్పుడు మీరు ఈ ఇవి కాన్సెప్చువల్ ఓరియంటెడ్ బుక్ కాదండి. ఈ 2 బ్లాక్ బుక్స్ కూడా కాన్సెప్చువల్ ఓరియంటెడ్ బుక్స్ కాదు. ఇవి ఏంటంటే మీరు ఆల్రెడీ ఎక్కడైనా కోచింగ్ తీసేసుకొని, క్లాస్ రూమ్ కోచింగ్ కానీ, ఆన్లైన్ కోచింగ్ కానీ, మీరు ఏదైనా స్టాండర్డ్ బుక్స్ చదివిన తర్వాత లాస్ట్ మూమెంట్లో మీరు స్టాండర్డ్ బుక్స్ కానీ కాన్సెప్చువల్ బుక్స్ కానీ చదవలేరు, రివైజ్ చేయలేరు. అలాంటప్పుడు ఈ 2 బుక్స్ ద్వారా మీరు ఎంటైర్ కాన్సెప్ట్స్ని ఫాస్ట్గా రివైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న ఒక వీడియో చేసి పెట్టాను నా ఛానల్లో. 500 క్వశ్చన్స్ నేను 1 అవర్లో రివైజ్ చేశాను. అదే 500 క్వశ్చన్స్ మీరు చదవాలంటే ఎంత ఏం పట్టింది చెప్పండి. అది ఈ బుక్స్ ద్వారా మీకు పాసిబుల్ అవుతుంది. సరే, చూద్దాం ఏమేమి టాపిక్స్ ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ నేను సీజిఎల్ గురించి టోటల్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత రైల్వేస్ గురించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తాను. దాని తర్వాత ఒక్కొక్క టాపిక్ లోపలికి వెళ్దాం. ఫర్దర్గా ఎన్నెన్ని చాప్టర్స్, ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఎన్నెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్రీఫ్గా చూడండి. మీరేం గుర్తుపెట్టుకోవద్దు, బ్రీఫ్గా నేను చెబుతూ ఉంటా. మీరు జస్ట్ ఏదో షార్ట్ ఫిల్మ్ చూసినట్టు పైనుంచి కిందకి చూడండి. మీకు ఒక రఫ్ ఐడియా వచ్చింది. నేను కంప్లీట్ పిక్చర్ వచ్చింది అని చెప్పట్లేదు, అట్లీస్ట్ మీకు ఒక రఫ్ ఐడియా వచ్చింది. ఓకే, ఇవి సిలబస్, ఇవి అని. ఓకేనా? ఫస్ట్ చూద్దాం వీడు ఈ బుక్ని ఎలా ఫ్రేమ్ చేశాడో చూద్దాం. మంచి బుక్స్ అండి, 2 కూడా చాలా మంచి బుక్స్. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. మీకు నార్త్లో కానీ టాపర్స్ కానీ మీరు ఏ వీడియో చూసినా కానీ యూట్యూబ్లో జనరల్గా తెలుగు వాళ్ళు చెప్పరు మొత్తం డీటెయిల్డ్గా.
ఏదో ర్యాంక్ వచ్చింది కోచింగ్ తీసుకోలేదు అది ఇది అంటారు. బట్ జనరల్గా ప్రతి పర్సన్ కోచింగ్ తీసుకుంటారండి. నార్త్లో అయినా సౌత్లో అయినా ర్యాంక్ వచ్చినోడు ర్యాంక్ రాకపోయినా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. బట్ నార్త్ వాళ్ళు ఓపెన్ చేసినట్టుగా మన తెలుగులో సౌత్ వాళ్ళు ఓపెన్ చేయరనమాట. అంటే ఒక టాపర్ ర్యాంకర్ వస్తే ఏమేమి బుక్స్ చదివాడని కంప్లీట్ డీటెయిల్స్ ఇయ్యరు. కొంతమంది ఇస్తారు జెన్యున్గా, కొంతమంది షో ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళని వదిలేయండి. సో నార్త్లో మీరు ఏ టాపర్ని మీరు చూసినా, ఏ టాపర్ వీడియో చూసినా కానీ వాళ్ళు మీకు రైల్వేస్ అండ్ సీజీఎల్కి 2 సజెస్ట్ చేసే జనరల్ స్టడీస్ బుక్స్ ఈ బ్లాక్ బుక్సే అండి. సౌత్లో అంత తెలియదు. జనరల్గా లూసెంట్ చదువుతారండి, లూసెంట్ చదువుతారు. లూసెంట్ ఈజ్ ఎ స్టాండర్డ్ బుక్. అండ్ ఈవెన్ రీసెంట్గా కొన్ని బుక్స్ కూడా రిలీజ్ అయినాయి, అవి కూడా బాగానే ఉన్నాయి. బట్ లూసెంట్ చదివేటప్పుడు థియరిటికల్ పాయింట్లోనే ఉంటుంది, కానీ మీకు ఎగ్జామ్ పాయింట్లో అంతగా ఉండదు. అది ఓకే చదివే, అది నేనేం బ్యాడ్ అని చెప్పను, ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది మీరు అవి చూస్తేనే మీకు లూసెంట్లో థియరీ కూడా అర్థమవుతుంది అనమాట. అట్లీస్ట్ మీరు థియరీ క్వశ్చన్స్ చదివేటప్పుడు మీకు కంప్లీట్ అర్థం కాకపోయినా కానీ మీకు వాట్ ఈస్ వాటర్ అనేది ఒక రఫ్ ఐడియా ఉన్నప్పుడు థియరీ చదివేటప్పుడు మీకు కనెక్షన్ అవుతుంది. అరే పర్టికులర్ క్వశ్చన్ మీద ఇట్లా క్వశ్చన్ అడిగాడు కదా అన్నప్పుడు ఆ థియరీ అనేది మీ బ్రెయిన్లో ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. సరే, జస్ట్ బ్రీఫ్గా టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఒక్కొక్క టాపిక్ లోపల ఎన్ని ఉన్నాయో మనం వెళ్దాం. చూడండి, ఇటు పార్ట్ 1 అని చెప్పి టాప్ 500 మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అని ఇచ్చాడు. బోత్ రైల్వేస్లోను సీజీఎస్లోను టాప్ 500 క్వశ్చన్స్ వీడు సెగ్రిగేట్ చేశాడు ఈ 2 బుక్స్లో. నేను ఆల్రెడీ రైల్వేస్ సంబంధించిన టాప్ 500 క్వశ్చన్స్ చేసి పెట్టాను, మీరు ఆల్రెడీ కొంతమంది చూశారు. చూసిన వాళ్ళకి బెనిఫిట్ అయింది, చూడని వాళ్ళకి నేనేం చేయలేను. సరే, నెక్స్ట్ పార్ట్ చూడండి, ఇవి 500 క్వశ్చన్స్ ఓకే పక్కన పెట్టండి. మీరు రైల్వేస్ అండ్ సీజీఎల్స్ 2 టాప్ 500 క్వశ్చన్స్ ఫస్ట్ మీరు అవే చేయాలి, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అవే రిపీట్ అవుతాయి. ఇప్పుడు వీడు టాప్ 500 క్వశ్చన్స్ అన్నాడు కదా, ఈ 500 క్వశ్చన్స్ని ఆల్మోస్ట్ ఒక 2000 టైమ్స్ 3000 టైమ్స్, అంటే ఆయన యావరేజ్గా ఒక్కొక్క క్వశ్చన్ 5 to 6 టైమ్స్ రిపీట్ అయి ఉంటుంది అనమాట. కొన్ని క్వశ్చన్స్ 12 టైమ్స్ 13 టైమ్స్ కూడా ఉంటాయి. బుక్లో మీకు రిపిటేషన్ అనే నెంబర్ ఆర్ అని చెప్పేసి పక్కన ఎన్నిసార్లు రిపీట్ అయింది 12 టైమ్స్ 10 టైమ్స్ అని కూడా బుక్లో మెన్షన్ చేస్తాడు అనమాట. ఈ బుక్ కూడా నాకేం డబ్బులు ఇవ్వలేదని చెప్పమని, నేనేందంటే మీ మంచి కోసం, అంటే మీరు తీసుకొని చదువుకుంటే లాస్ట్ మూమెంట్లో యూజ్ అవుతుందని చెప్తున్నా అంతే. వీడెవడో నార్తోడు నాకు కూడా తెలియదు, బట్ ఈజ్ ఏ మంచి ఆథర్ అండి, అంటే మంచి ఆథరు, మంచి 2 బుక్స్. సరే, నెక్స్ట్ సోషల్ సైన్స్ చూడండి. హిస్టరీ మీద ఆల్మోస్ట్ ఒక 6000 క్వశ్చన్స్ ఉన్నాయి. జస్ట్ హిస్టరీ మీదనే 6000 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి చాలా టైం ఉందనుకోండి, లైక్ 1 year అలా ప్రిపరేషన్ ఉన్నప్పుడు మీరు డైలీ కొన్ని చూసుకున్నారనుకుంటే, లేదంటే ఒక పర్టికులర్ చాప్టర్ చదివేటప్పుడు నేను చెప్తాను, అది కూడా క్లియర్గా చెప్తాను. మీకు ఫస్ట్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చూపిస్తాను. హిస్టరీ అరౌండ్ 6000 క్వశ్చన్స్ ఉన్నాయి. హిస్టరీ అరౌండ్ 6000 క్వశ్చన్స్ ఉన్నాయి. దాని తర్వాత హిస్టరీలో ఏమేమి ఉంటాయి మనకు, ఏన్షియంట్ హిస్టరీ ఉంటుంది, మిడివల్ హిస్టరీ ఉంటుంది, మోడర్న్ హిస్టరీ ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ట్రాగా వరల్డ్ హిస్టరీ ఉంటుందండి. మన లోకల్లో ఏపీ తెలంగాణ స్టేట్లలో రాసేటోళ్ళకి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ చిన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఇంకా గ్రూప్ సి గ్రూప్ డి వీటిలలో జనరల్గా వరల్డ్ హిస్టరీ క్వశ్చన్స్ అడగడు. ఈ సీజీఎల్లో మాత్రం వరల్డ్ హిస్టరీ క్వశ్చన్స్ అడుగుతాడు, బట్ వెరీ తక్కువ వెయిటేజ్ అనమాట, చాలా తక్కువ వెయిటేజ్. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్. ఏన్షియంట్ ఏమేమి ఉంటాయి హిస్టరీలో, ఏన్షియంట్, మిడివల్, మోడ్రను, దాని తర్వాత ఓల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్. ఈ 5 టాపిక్స్ ఉంటాయి. 5 టాపిక్స్ వెయిటేజ్ కూడా చూడండి. ఏన్షియంట్ హిస్టరీ అరౌండ్ 1000 క్వశ్చన్స్ ఇచ్చాడు, మిడివల్ ఒక 900 క్వశ్చన్స్ ఇచ్చాడు, తర్వాత మోడ్రన్ ఎన్ని ఇచ్చాడు, మోడ్రన్ ఒక 1432, దాని తర్వాత ఓల్డ్ హిస్టరీ చాలా తక్కువ చూడండి 170, ఆర్ట్ అండ్ కల్చర్ ఒక 2500 అయిపోయిందా. దాని తర్వాత నెక్స్ట్ జియోగ్రఫీ చూడండి. జియోగ్రఫీ కూడా ఆల్మోస్ట్ ఒక 5000 క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకేనా, 5000 క్వశ్చన్స్ ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ జియోగ్రఫీలో భాగంలోనే ఎకాలజీ కూడా వచ్చిందండి, ఎన్వైర్న్మెంట్ ఎకాలజీ అన్నీ కూడా జియోగ్రఫీలోని భాగం వస్తుంది. ఓల్డ్ జియోగ్రఫీ కూడా ఉంటుంది, కంప్లీట్ జియోగ్రఫీ మీద. ఎలాగైతే హిస్టరీలో ఏన్షియంట్, మిడివల్, మోడ్రను, ఓల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చరు, అలాగే జియోగ్రఫీలో ఇండియన్ జియోగ్రఫీ, ఓల్డ్ జియోగ్రఫీ, దాని తర్వాత ఎకాలజీ కూడా వీడు కవర్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి రఫ్గా అరౌండ్ 4884 క్వశ్చన్స్, అంటే ఆల్మోస్ట్ ఇవి కూడా ఒక 5000 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ పాలిటీ చూడండి, అరౌండ్ 3000+ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇండియన్ పాలిటీ ఏ టాపిక్స్ ఉన్నాయి చూద్దాం. తర్వాత ఎకనామిక్స్ కూడా ఒక 3000 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ జనరల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఈ ఒక 1500 క్వశ్చన్స్, కెమిస్ట్రీ ఒక 2000 క్వశ్చన్స్, బయాలజీ ఒక 2732 క్వశ్చన్స్ ఉన్నాయి. దాని తర్వాత మిస్లీనియస్ టాపిక్స్ అని ఉంటాయి, లైక్ ఇటు కంప్యూటర్స్ మెన్షన్ చేయలేదు. సీజన్లో కంప్యూటర్స్ అంటే మీకు ఇంగ్లీషు దాని తర్వాత క్వాంట్, రీజనింగ్, జనరల్ స్టడీస్ కూడా మంచిగా రాసి కంప్యూటర్స్ క్వాలిఫై కాక జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కంప్యూటర్స్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు మీరు. నెక్స్ట్ వచ్చేసి బయాలజీ తర్వాత
కంప్యూటర్స్ పెట్టలేదు. సరే, దాని తర్వాత మిస్లీనియస్ అండి. మిస్లీనియస్ టాపిక్స్ అంటే నీకు స్టాటిక్ జీకే, మిగతా అన్ని ఈ మిస్లీనియస్ అంటేనే ఇంకా ఈ ఎట పడితే అటు ఇస్తాడని అర్థం. అవన్నీ కలుపుకుంటే అవి ఒక 5483 అంటే 5500 క్వశ్చన్స్ ఉన్నాయి. దాని తర్వాత గత సంవత్సరాల్లో అంటే ప్రీవియస్గా జరిగిన క్వశ్చన్స్ ఒక 30 సెట్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 1000 క్వశ్చన్స్ ఉంటాయి ఇవన్నీ కలుపుకుంటే. అంటే లైక్ సీజిఎల్ టైర్ 1 రీసెంట్గా జరిగిన 2023లో సీజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జేఈ, స్టెనో, కానిస్టేబుల్, తర్వాత ఏదో ఎగ్జిక్యూటివ్ అనేది హెచ్సిఎం, ఇలాంటివి ఉన్నాయి రీసెంట్గా. ఈ ఒక 30 పేపర్స్, ఈ ఒక 1000 క్వశ్చన్స్. ఈ విధంగా బ్లాక్ బుక్ ఆఫ్ జనరల్ స్టడీస్ బుక్లో ఇవి మొత్తం కలుపుకుంటే ఒక 30,000 క్వశ్చన్స్ వస్తాయండి. ఇవన్నీ ఇప్పుడు దాకా జరిగినాయన్నీ. అందుకే వాడి బుక్లో 30,000 వన్ లైనర్స్ క్వశ్చన్స్ అని ఇచ్చాడు. మీకు చాలా ఫాస్ట్గా రివైజ్ చేయొచ్చు అండి. చాలా ఫాస్ట్గా 30,000 క్వశ్చన్స్ని కూడా గట్టిగా కూర్చుంటే 1 వీక్ to 10 డేస్లో చదివేయచ్చు. ఎప్పుడు మీకు కాన్సెప్ట్స్ అన్నీ క్లారిటీగా ఉండి మీరు ఆల్రెడీ కాన్సెప్ట్స్ మీద చదివేసి కొంచెం కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అన్నీ చేసినప్పుడు. ఇప్పుడు ఈ వన్ లైనర్స్ ద్వారా మనకేం సబ్జెక్ట్ రాదండి. వన్ లైనర్స్ అనేవి లాస్ట్ మూమెంట్లో రివిజన్కి మాత్రమే. వన్ లైనర్స్ ద్వారా మీకు సబ్జెక్ట్ వస్తుందని నేను చెప్పను కంప్లీట్గా. ఇవన్నీ రివిజన్ పర్పస్ ఓరియంటెడ్ బుక్స్ అండి. కాకపోతే ఇవి సీజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, రైల్వేస్కి, ఎస్ఐ కానిస్టేబుల్, వీటికి ఎస్ఐ కానిస్టేబుల్కి ఇప్పుడు స్టాండర్డ్ పెంచట్లే మన స్టేట్లో. మామూలుగా సెంట్రల్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్కి ఈ 2 బుక్స్ మోర్ దాన్ ఎనఫ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము దీనికి వెళ్దాం. వీడు ఏ పేపర్స్ మీద తీసుకున్నా అంటే కంప్లీట్గా ఇచ్చాడు చూడండి. కంప్లీట్గా ఏమేమి ఎగ్జామ్స్ మీద తీసుకొని ఇచ్చాడు. టోటల్ చూస్తే మీరు ఆల్మోస్ట్ 42,000 క్వశ్చన్స్ ఉన్నాయి. కాకపోతే దీంట్లో రిపిటేషన్ ఉంటాయి కదా, ఒక 12,000 క్వశ్చన్స్ రిపిటేషన్స్ ఉన్నాయి. అవి డిలీట్ చేసేసాడు ఇన్ ద సెన్స్ అంటే మళ్ళీ అదే క్వశ్చన్స్ పెట్టకుండా ఆ 12,000 క్వశ్చన్సే మామూలుగా రిపిటేషన్ 2, రిపిటేషన్ 3 అని పెట్టాడు. ఆ విధంగా చూసుకుంటే 30,000 క్వశ్చన్స్ ఈ బుక్లో ఉన్నాయి. దాని తర్వాత అదేవిధంగా రైల్వేస్కి సంబంధించిన బుక్లో చూద్దాం. ఈ రైల్వేస్ కూడా మనకు చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. ఎలాగా ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ టెక్నీషియన్స్, జూనియర్ ఇంజనీర్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఆర్పీఎఫ్ ఎస్ఐ, ఇలా ఉంటుంది. సిమిలర్గా దీంట్లో కూడా టాప్ 500 క్వశ్చన్స్ ఉన్నాయి. హిస్టరీకి వచ్చేసరికి దీంట్లో ఒక 1786 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఇది నేను ఫర్దర్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను. నా ఛానల్లో ఫస్ట్ వీడియో ఉంటుంది. ఈ ఛానల్లో డైరెక్ట్గా ఇంట్రడక్షన్ వీడియో అని చెప్పి బ్లాక్ బుక్ రైల్వేస్ అని చెప్పి కంప్లీట్గా ఈ రైల్వేస్కి సంబంధించిన బుక్ ఉంది కదా, ఈ బుక్ను మొత్తం ఒక 8 to 9 మినిట్స్లో నేను కంప్లీట్గా ఈ బుక్లో ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏ చాప్టర్స్ ఉన్నాయి అని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకో వీడియో పెద్దగా అవుతుంది మీకు. సరే, పైనుంచి కిందికి స్క్రోల్ చేస్తా. హిస్టరీ చూడు ఎన్ని ఉన్నాయి. 1786 సేమ్ అయ్యే టాపిక్స్. హిస్టరీలో ఏన్షియంట్, మిడివల్, మోడ్రన్, ఓల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, మళ్ళీ జియోగ్రఫీ. ఆ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ సేమ్ కాదండి. ఆ బుక్లో ఉన్న క్వశ్చన్స్ వేరు, ఈ బుక్లో ఉన్న క్వశ్చన్స్ వేరు. ఆ బుక్లో సీజల్ అదే ఎస్ఎస్సికి సంబంధించిన క్వశ్చన్స్, ఈ బుక్లో వచ్చేసి రైల్వేకి సంబంధించిన క్వశ్చన్స్. మీకు జనరల్గా ఒక రఫ్ ఐడియా రావడానికి నేనేం చెప్తానంటే, మీరు ఒక పర్టికులర్ చాప్టర్ చదువుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంతెందుకు ఇప్పుడు హిస్టరీలో వేదిక్ పీరియడే చదువుతున్నారు. డైరెక్ట్గా వేదిక్ పీరియడ్ మీరు బుక్ ఓపెన్ చేసి లూసెంట్ లేదా కాన్సెప్చువల్ బుక్ చదివే బదులు మీరు 2 బుక్లు ఓపెన్ చేసి వేదిక్ పీరియడ్లో దీంట్లో ఎట్లా క్వశ్చన్స్ ఇచ్చాడు, దీంట్లో ఎలా క్వశ్చన్స్ ఇచ్చాడు చూసుకోండి. మీరేం గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు. 2 చూసుకున్న తర్వాత మీకు అప్పుడు స్టాటిక్లోకి వెళ్ళి కాన్సెప్చువల్ బుక్ చదివిన తర్వాత మీకు డాట్స్ కనెక్ట్ అవుతాయి. ఓకే ఇలా క్వశ్చన్స్ పడ్డాయి, ఇలా క్వశ్చన్స్ నేను క్వశ్చన్ గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు. ఆ క్వశ్చన్స్ మీరు పైనుంచి కిందికి స్క్రోల్ చేసినప్పుడు మీకు ఒక రఫ్ ఎస్టిమేషన్ వస్తుంది బ్రెయిన్లో. అప్పుడు మీరు థియరీ చదివేటప్పుడు అవి మీకు బాగా ఎక్కుతాయి అనమాట. రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి ఎప్పటికైనా జనరల్ స్టడీస్కి. సరే, ఇలాగనే సేమ్ ఎలాగైతే సీజిఎల్కి ఎలా ఉన్నాయో అలాగనే దీంట్లో కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్గా వచ్చేసి 30 సెట్స్ ఉన్నాయి. కాకపోతే 1340 క్వశ్చన్స్. ఇవన్నీ సెగ్రిగేట్ చేసేది చూడండి. ఇవి 15,000 క్వశ్చన్స్ ఉన్నాడు కదా, ఆ డూప్లికేషన్స్ కూడా యాడ్ చేస్తే 18,000 క్వశ్చన్స్ అవుతాయి. ఇవన్నీ అక్కడ 42,000 క్వశ్చన్స్ విత్ డూప్లికేషన్స్. ఆ 42,000 క్వశ్చన్స్లో డూప్లికేషన్స్ తీసేస్తే 30,000 క్వశ్చన్స్. దీంట్లో 18,000 క్వశ్చన్స్. ఈ డూప్లికేషన్స్ తీసేస్తే 15,000 క్వశ్చన్స్. అక్కడ 30 ఒక 15 45,000 క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఏ చాప్టర్ చదివేటప్పుడు కూడా ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసే మీరు స్టాండర్డ్గా చదవాలన్నమాట. ఒకవేళ మీరు డూప్లికేషన్స్ కూడా యాడ్ చేస్తే ఒక 42, 8, 60,000 క్వశ్చన్స్ అవుతాయి. మీకు ఇంతకంటే ఎక్కువ ఎక్కడ కావాలండి చెప్పు. మీకు ఇవి మీకు టైం ఎక్కువ ఉందనుకోండి ఈ బుక్లో చూసుకోండి. లేదంటే మీకు పిన్నాకిల్లోడు 6,500 క్వశ్చన్స్, 5,000 క్వశ్చన్స్ అని చెప్పి సింపుల్గా బుక్స్ రిలీజ్ చేస్తాడు జనరల్ స్టడీకి సంబంధించింది. అవేం తీసుకోండి. ఇదేంటంటే చాలా టైం ఉండి లైక్ 1 year ప్రిపరేషన్ టైం ఉండి 6 months ప్రిపరేషన్ టైం ఉన్నప్పుడు డైలీ ఒక 100-200 క్వశ్చన్స్ లేదంటే ఈచ్ చాప్టర్ చదివేటప్పుడు చూసుకునేటప్పుడు యూజ్ అయ్యే బుక్స్. మీకు టైం తక్కువ ఉన్నదనుకోండి పిన్నాకిల్ తీసుకోండి. పిన్నాకిల్ కూడా బుక్స్ చాలా బాగున్నాయి జనరల్ స్టడీస్కి. సో ఆ విధంగా టోటల్ ఉన్నాయి చూడండి ఇట్లా పేపర్స్. సరే, ఇప్పుడు మనము ఏ చాప్టర్స్ ఉన్నాయి ఈచ్ సబ్జెక్ట్లో ఏ చాప్టర్స్ ఉన్నాయి చూద్దాం. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చెప్తానండి. మీకు దీంట్లోంచి కంప్లీట్గా మీకు ఒక రఫ్ ఐడియా తెచ్చుకోవడానికి టోటల్ టాపిక్స్ మీద అంతే తప్ప మీకు నేను ఇప్పుడు చెప్పిందే
ఫిక్స్డ్ అని కాదు. సరే హిస్టరీ చూద్దాం. ఏన్షియంట్ హిస్టరీ చూడండి, నేను ఫాస్ట్ ఫార్వర్డ్గానే చెప్తానండి, ఎందుకంటే దీంట్లో నుంచి మీకు సబ్జెక్ట్ వచ్చేది ఏం లేదు ఉండదు కదా, మీకు జస్ట్ ఓవర్వ్యూ కోసమే. ఏన్షియంట్ హిస్టరీ చూడండి, ప్రీ హిస్టరీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ పీరియడ్, బుద్ధిజం అండ్ జైనిజం, మహాజనపదాస్, మగధ ఎంపైర్, మౌర్యన్ ఎంపైర్, లేటర్ మౌర్యన్ పీరియడ్, సంగం పీరియడ్, గుప్తా ఎంపైర్, వర్ధన్ డైనస్టీ, సదరన్ కింగ్డమ్, ఏజ్ ఆఫ్ 3 ఎంపైర్స్, మిస్లినియస్. మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసినప్పుడు ఈ 14 చాప్టర్లలో ఏ చాప్టర్స్కి ఎక్కువ వచ్చాయనేది మీకు రఫ్ ఐడియా వస్తుంది క్వశ్చన్స్ నెంబర్స్ని బట్టి. సిమిలర్గా మిడివల్ హిస్టరీలోకి వెళ్తే అరబ్ ఇన్వెన్షన్, అదర్ ఇంపార్టెంట్ రూలర్స్, ఢిల్లీ సుల్తానేట్స్, ముఘల్ ఎంపైర్స్, పవర్ఫుల్ కింగ్డమ్స్, రాజ్పూత్, సిక్స్, మరాఠాస్, విజయనగర, బామని కింగ్డమ్, భక్తి అండ్ సూఫీ పీరియడ్. నెక్స్ట్ మిస్లేనియస్ అంటే ఇంకా మనం చెప్పలేదు, వదిలేసాయి. నెక్స్ట్ అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీకి వస్తే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ పవర్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, వైస్రాయ్స్. అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, క్వశ్చన్స్ పడతానే ఉంటాయి, కొంచెం కష్టం గుర్తుపెట్టుకోవడం. సోషల్ రిలీజ్ రిఫార్మ్ మూవ్మెంట్, సివిల్ అండ్ ట్రైబల్ అప్రైజింగ్స్, ద రివోల్ట్ ఆఫ్ 1857, రెవల్యూషనరీస్, ఐఎన్సీస్ అండ్ ఇట్స్ సెషన్స్, ముస్లిం లీగ్స్. నేను జస్ట్ చదువుకుంటే వెళ్తున్నానండి, నేను ఏం చేయట్లేదు. కాకపోతే నేను చదివినప్పుడు ఏమవుతుందంటే మీ బ్రెయిన్లో ఒకసారి రిజిస్టర్ అవుతుంది రఫ్గా, ఒక్కొక్క ఇలా టాపిక్స్ ఉన్నాయని. ఆల్రెడీ చదివేసిన వాళ్ళకైతే రికలెక్ట్ అవుతాయి అంతే. ఫ్రెషర్గా చదివేట వాళ్ళకైతే జస్ట్ ఒక ఓవర్వ్యూ వస్తుంది. ముస్లిం లీగ్, ఫ్యూ మోర్ అసోసియేషన్స్, ప్రామినెంట్ లీడర్స్, పర్సనాలిటీస్, స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, బ్రిటిష్ యాక్ట్స్ అండ్ పాలసీస్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ఇండిపెండెన్స్, మిస్లినియస్ ఉన్నాయి. నెక్స్ట్ ఓల్డ్ హిస్టరీ, అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. ఓల్డ్ హిస్టరీ చూసారు కదా, ఓన్లీ 170 క్వశ్చన్సే ఉన్నాయి. లాస్ట్లో ఆర్ట్ అండ్ కల్చర్, డ్యాన్స్ అండ్ థియేటర్, ఫెయిట్స్ అండ్ ఫెస్టివల్స్, మ్యూజిక్స్, పెయింటింగ్, ఫిలిమ్స్, లాంగ్వేజెస్, ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియన్ కల్చర్ అండ్ హిస్టరీ, మిస్లినియస్. ఇవన్నీ కూడా హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. జస్ట్ హిస్టరీ అంటే ఒక హిస్టరీయే కాదు, ఏన్షియంట్ ఉంటుంది, మిడివల్ ఉంటుంది, మోడర్న్ ఉంటుంది, ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది, తర్వాత ఓల్డ్ హిస్టరీ ఉంటుంది. సో వీటన్నిటి కూడా మీరు చూసుకొని ఏ టాపిక్స్ ఉన్నాయో మీరు రఫ్ ఐడియా ఉండాలి. మీరు ప్రిలిమినరీ చేయాల్సిన పని ఇది. మీరు డైరెక్ట్గా బుక్ ఓపెన్ చేసి చదవాల్సింది కాదు, ముందు ఇది పని చేయాలి మీరు ఏ సబ్జెక్ట్ చదివేటప్పుడు కూడా. నెక్స్ట్ జియోగ్రఫీకి వెళ్తే ఇండియన్ జియోగ్రఫీ క్వశ్చన్స్ చూస్తే బేసిక్ జియోగ్రఫీ, ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా, డ్రైనేజ్ సిస్టమ్, క్లైమేట్, సాయిల్ అండ్ అగ్రికల్చర్, మినరల్ రిసోర్సెస్, ట్రాన్స్పోర్టేషన్, హ్యూమన్ జియోగ్రఫీ, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, స్టేట్స్ అండ్ యూనిటరీ, డిజాస్టర్, మిస్లినియస్. అదేవిధంగా ఓల్డ్ జియోగ్రఫీకి వెళ్తే నేను ఫాస్ట్గా వెళ్తున్నానండి, నేను ఫాస్ట్గానే చెప్తున్నాను. ఒకవేళ నేను స్టిల్ మీరు క్యాచ్ చేయలేకపోతే వీడియోని కొంచెం స్లో చేసుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునేది ఏం లేదు, అదేవిధంగా నేర్చుకునేది ఏం లేదు, జస్ట్ ఏంటంటే తెలుసుకోవడం అంతే. వరల్డ్ జియోగ్రఫీలో యూనివర్స్ అండ్ సోలార్ సిస్టమ్, జియోమార్ఫాలజీ, క్లైమటాలజీ, ఓషనోగ్రఫీ, పెడాలజీ అండ్ అగ్రికల్చర్, మినరల్ రిసోర్సెస్, హ్యూమన్ జియోగ్రఫీ, డిజాస్టర్, మిస్లీనియస్ అని ఉన్నాయి. నెక్స్ట్ ఎకాలజీ కూడా దీంట్లో కిందికనే వచ్చేది. ఎకోసిస్టమ్, బయోస్పియర్, ఫారెస్ట్, నేషనల్ పార్క్స్ అండ్ శాంచురీస్, ఎనిమల్స్ అండ్ రేర్ స్పీసెస్, ఎన్వైరన్మెంట్, ప్రోటోకాల్స్ అండ్ మూవ్మెంట్స్, కన్వెన్షన్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్, మిస్లీనియస్. ఇండియన్ పాలిటీలోకి వస్తే చూడండి ఏ టాపిక్స్ ఉన్నాయో. ఇంట్రడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్, ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, యూనియన్ ఆఫ్ ఇండియా, స్టేట్స్, జ్యుడిషియరీ ఇన్ ఇండియా, కాన్స్టిట్యూషన్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, షెడ్యూల్స్, పార్ట్స్, దాని తర్వాత ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి, అంత ఇంపార్టెంట్ కదా అది. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, మిస్లీనియస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎకానమిక్స్లోకి వస్తే బేసిక్స్ ఆఫ్ ఎకానమీ, కాన్సెప్ట్స్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై, ప్రొడక్షన్, కాస్ట్ అండ్ కన్సెప్షన్. మనకు సీజీఎల్లో, రైల్వేస్లో బోత్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఇస్తారండి. అదే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్స్లలో అండ్ ఈవెన్ యూపీఎస్లో కూడా మనం మెజారిటీ మ్యాక్రో ఎకనామిక్స్ మీద ఫోకస్ చేస్తారనమాట. లైక్ పావర్టీ, ఎంప్లాయ్మెంట్, మానిటరీ పాలసీ, ఇలాంటి 5 year ప్లాన్స్. మైక్రో ఎకనామిక్స్ అనేది ఈ 2 దాంట్లో అడుగుతారు రైల్వేస్ అండ్ సీజీఎల్లో, లైక్ డిమాండ్, సప్లై, ప్రొడక్షన్ కాస్ట్, తర్వాత ఇలాంటివి కన్సప్షన్, మార్కెట్స్, అంతవరకు మైక్రో ఎకనామిక్స్. నేషనల్ ఇన్కమ్, జీడిపి అన్ని మ్యాక్రో ఎకనామిక్. మైక్రో అంటే స్మాల్, మ్యాక్రో అంటే లార్జ్ అనమాట. నేషనల్ ఇన్కమ్, జీడిపి, మనీ, బ్యాంకింగ్, దాని తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్ఫ్లేషన్, బడ్జెట్ అండ్ taxation, stocks and debentures, foreign trade, PSUs, Maharatna, Navaratna, etc., Indian economy, planning, Indian economy, central problems, planning commission, international relations, groups, అలా విధంగా ఇవన్నీ కూడా మనకు జనరల్ స్టడీస్కి సంబంధించినవి. ఏ టాపిక్స్ అన్నీ సోషల్ సైన్స్కి సంబంధించింది, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ. హిస్టరీలో ఏమేమి వస్తాయి, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, ఆర్ట్ అండ్ కల్చర్, దాంతోపాటు ఓల్డ్ హిస్టరీ కూడా వస్తుంది. జియోగ్రఫీలో ఇండియన్ జియోగ్రఫీ వస్తుంది, వరల్డ్ జియోగ్రఫీ వస్తుంది, దాని తర్వాత ఎకాలజీ కూడా వస్తుంది. నెక్స్ట్ పాలిటీ సేమ్, ఎకానమీలో బోత్ మైక్రో వస్తుంది, మ్యాక్రో వస్తుంది. తర్వాత జనరల్ సైన్స్లో ఫిజిక్స్ వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఫిజిక్స్లో ఏ చాప్టర్స్ ఉన్నాయి చూడండి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్స్ అండ్ ఫోర్స్, వర్క్, ఎనర్జీ, పవర్, గ్రావిటేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, వేవ్స్ అండ్ సౌండ్, హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, అటామిక్ అండ్ న్యూక్లియర్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, మిస్లీనియస్. నెక్స్ట్ కెమిస్ట్రీలో చూద్దాం. బేసిక్స్, మ్యాటర్, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్ అండ్ క్లాసిఫికేషన్, బాండ్స్ అండ్ రియాక్షన్స్, solutions, behavior of gases, carbon, hydrogen and water, fuels, metallurgy, radioactivity, synthesized materials, chemistry in daily life, applied chemistry, air and water contamination, chemical formula, name, miscellaneous. తర్వాత బయాలజీలో మనకు అగైన్ బాటనీ అండ్ జువాలజీ 2 ఉంటాయి చూడండి. బయాలజీలో ఏమే టాపిక్స్ ఉన్నాయి చూడండి. యానిమల్ కింగ్డమ్ అండ్ ఎవల్యూషన్, సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ,
prokaryotes and viruses, tissues and organ and muscles, vitamins, enzymes and etc., disease and immunology, respiration and digestive system, cardiovascular system, nervous and skeletal system, endocrine excretory system, reproductive system, biotechnology and biochemistry, medical, zoology, miscellaneous. నెక్స్ట్ బాటనీలోకి వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ ఫిజియాలజీ, ఫోటోసింథసిస్, ప్లాంట్ హార్మోన్స్, డిసీజెస్, ప్లాంట్ రీప్రొడక్షన్, మిస్లినియస్ ఇలా ఉంటాయి. అపెండిక్స్ అంటే మిస్లినియస్ స్టాటిక్ జీకే సబ్జెక్ట్స్ ఎలాంటి సెన్సెస్ కానీ, ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్, ఇంపార్టెంట్ డేస్, బుక్స్ అండ్ ఆథర్స్, నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండిసెస్, ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్, దాని తర్వాత ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్, స్పోర్ట్స్, గవర్నమెంట్ స్కీమ్స్, ఇనాగ్రేషన్, అవార్డ్స్ అండ్ హానర్స్, అపాయింట్మెంట్స్, మిస్లీనియస్ అలా ఉంటాయి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. లాస్ట్ 30 సెట్స్ ఒక 1000 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ క్వశ్చన్ ఏ చాప్టర్స్ నుంచి తీసుకున్నారు. సిమిలర్గా అదేవిధంగా రైల్వేస్కి సంబంధించి కూడా సేమ్ అంతే ఉంటుంది. ఏ టాపిక్స్ ఉన్నాయి చూసుకోండి, సేమ్ అంతే. ఏన్సెంట్ కానీ మిడివల్ కానీ కొద్దిగా డిఫరెన్స్ ఉంటాయి. దీంట్లో కొన్ని చాప్టర్స్ తక్కువ ఉంటాయి, సీజన్లో కొన్ని చాప్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ అటు ఇటే ఉంటుంది. ఇది కూడా మీకు ఒక రఫ్ ఐడియా తెచ్చుకోవడం కోసమే నేను ఒక సిలబస్ మీద మీకు రఫ్ ఐడియా ఇస్తున్నాను అనమాట. మీరు ఏం చేస్తారంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ టాపిక్ చదివినా కానీ, జనరల్ స్టడీస్లో ఏ టాపిక్ చదివినా కానీ 2 బ్లాక్ బుక్లు తీసుకొని పెద్ద ఖర్చు ఏముండదండి. ఇది ఒక 200 రూపాయలు, అదొక 500 రూపాయలు ఎంత ఉంది, మేబీ డిస్కౌంట్ పోయిన ఒక 450కి ఎంత వస్తుంది, 400కి వస్తుందేమో. ఇది ఒక 200, ఒక 400, 450, మేబీ ఒక 600, 700 ఖర్చు పెట్టారనుకోండి. ఈ 2 బుక్లు మీరు పక్కన పెట్టేసుకొని కాన్సెప్చువల్ కోసం లూసెంట్ కానీ ఇంకా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కదా, ఆ స్టాండర్డ్ బుక్స్లో ఒక పర్టికులర్ చాప్టర్ చదివేటప్పుడు ఈ 2 బుక్కుల్లో ఆ పర్టికులర్ టాపిక్లోకి వెళ్ళి ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడడం. నేను గుర్తుపెట్టుకొని చెప్పట్లేదు, బట్టి కొట్టబట్టినట్టు చెప్పట్లేదు, పైనుంచి కిందకి స్క్రోల్ చేస్తారు. చెప్పాక ఇందాక ఒక టాపిక్ చేసుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విటమిన్స్ ఉంది, విటమిన్స్ దీంట్లో ఓపెన్ చేస్తారు, ఆ బుక్లో ఓపెన్ చేస్తారు, ఎలా క్వశ్చన్స్ అడిగాడు చూస్తారు. దాని తర్వాత స్టాండర్డ్ బుక్లోకి వెళ్తారు, కాన్సెప్చువల్ బుక్లోకి. మొత్తం విటమిన్స్ చాప్టర్ చదివేటప్పుడు మీకు ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. అది చదివే పద్ధతి. లేదంటే మీరు థియరీ చదివి మళ్ళీ రివర్స్ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి థియరీ నుంచి ప్రీవియస్ ఇయర్స్కి వచ్చేసరికి థియరీ మర్చిపోతారు. లేదా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఒక్కటే చదువుకున్నారు అనుకోండి, కాన్సెప్ట్స్ మైండ్లో గుర్తుండవు. 2 ఇంటర్లింక్ చేసుకుంటూ రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ వెళ్తేనే మీకు సబ్జెక్ట్స్ గుర్తుంటాయి. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయని. ఇవి నాకు ఈ టోటల్ 2 బుక్స్లో నుంచి ఈచ్ టాపిక్ తీసుకొని ఒక కాన్సెప్ట్ అండ్ 2 బుక్లో ఉన్న ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. బట్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ సరిగా ఉందనుకోండి, నాకు మోటివేషన్ తోటి ఇంకా చేయాలని ఉంది. మేబీ ఫ్యూచర్లో, మేబీ ఇప్పుడు ఛానల్ కొంచెం ఏమన్నా గ్రోది, కొంచెం నాకు అంటే ఒక కొంచెం సబ్స్క్రైబర్స్ మంచిగా వచ్చి నాకేమైనా చేయాలనిపించింది అనుకోండి, ఫ్యూచర్లో ఒకవేళ నేను జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ చేయాలనుకుంటే ఏదైనా డైరెక్ట్గా మీకు ఈ 1 లైనర్స్, ప్రీవియస్ ఇయర్స్ 1 లైనర్స్ నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసి ఉన్నాను చూడండి, ఒక 12 పార్ట్స్ 12 చేశాను. ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే ఒక పర్టికులర్ టాపిక్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విధంగా ఏదంటే విటమిన్సే ఉంది, విటమిన్స్ కాన్సెప్ట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం. లేదంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూపించడం. విటమిన్స్కి సంబంధించి రైల్వేస్లో ఏ విధంగా అడిగాడు, సీజన్లో ఏ విధంగా అడిగాడు మొత్తం ఒకసారి మీకు చూపించేసి, మీకు పైనుంచి కిందకంటే గుర్తుపెట్టుకునేటట్టు కాదు, జస్ట్ ఊరికే చూపించేసిన తర్వాత మీకు ఒక రఫ్ ఐడియా వచ్చింది కదా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. తర్వాత నేను విటమిన్స్ అనే టాపిక్ తీసుకొని ఆ కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు మళ్ళీ రివర్స్ వచ్చేసి మళ్ళీ ఆ క్వశ్చన్స్ అన్ని మీకు చేయాలని నాకు ఒక థాట్ ఉంది. ఈ ఛానల్ పెట్టింది కూడా అందుకే. మేబీ ఫ్యూచర్లో నేను చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడైతే నేను కన్ఫామ్ చెప్పలేను. ఫ్యూచర్లో మేబీ కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగినప్పుడు కానీ, మేబీ నాకు కొంచెం మోటివేషన్ వచ్చేసి మీ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు, నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో టోటల్ టాపిక్స్ ఈ 45,000 క్వశ్చన్స్ని నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ రెస్పాన్స్ సరిగా లేకపోతే ఏముందండి, ఇదే 45,000 క్వశ్చన్స్ని నేను జస్ట్ ఏం చేస్తాను, నేను షార్ట్స్ రూపంలో పెడతాను. షార్ట్స్ రూపంలో పెట్టడానికి పెద్ద టైం పట్టదు, 5 to 10 seconds కంటే నాకు ఎక్కువ పట్టదు. దాన్ని టైప్ చేస్తాం జస్ట్. దాన్ని నేను ఆల్రెడీ చాలా షార్ట్ చేసి పెట్టాను, చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ అండి, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఈ ఫీల్డ్లో చాలా కాలం ఉన్నాను, నాకు కంప్లీట్ ఐడియా ఉంది. నేను వెటరన్గా అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్గా మీకు సజెషన్స్ చేసేది ఏంటంటే, ఎస్ఎస్సి సీజిఎల్ ఆర్ రైల్వేస్, ఈవెన్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఇంకా వేరే ఎగ్జామ్స్ కానీ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ మీరు చదివేటప్పుడు కంప్లీట్గా థియరిటికల్గా మీరు కాన్సెప్ట్స్లోకి వెళ్ళొద్దు. మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ 2 పక్కన పెట్టుకొని ఏ టాపిక్ చదివినా కానీ ఫస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ స్క్రాల్ చేసి చూసిన తర్వాత ఆ పర్టికులర్ కాన్సెప్ట్ చదివి మళ్ళీ రివర్స్ రాండి. అప్పుడు మీకు సబ్జెక్టు బాగా గుర్తుంటుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. ఇది ఫ్యూచర్లో నేను చేయడానికి ట్రై చేస్తాను.